సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇరాన్లో రెజా పహ్లవి నామస్మరణ. ఇరాన్ను వెంటనే వీడండి, వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు భారత్ సహా పలు దేశాల హెచ్చరికలు. వైద్య విద్యలో పీజీ చేసినా సర్జరీ చేసే సత్తా లేదు. కో అంటే కోట్లు. వైద్య సేవల విస్తరణకు పీపీపీఏ మేలు. రెండో వన్డేలో భారత్పై కివీస్ విజయం. వీటితో గుండె జబ్బులు దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. ఇరాన్లో రెజా పహ్లవి నామస్మరణ. ఇరాన్లో ఇస్లామిక్ మత పెద్ద పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న తీవ్రమైన ప్రజా తిరుగుబాటులో మాజీ యువరాజు రెజా పహ్లవి కేంద్ర బిందువుగా మారుతున్నారు. 17 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి అప్పటి నుంచి అక్కడే ఉంటున్న 65 ఏళ్ల రెజా పహ్లవి సొంత దేశంలో ప్రజా తిరుగుబాటును మరింత ఎగదోస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ను కూలదోస్తే దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ దిశను చూపేందుకు సిద్ధమని ప్రకటించారు. విప్లవకారుల్లో కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. రెజా పహ్లవి 1960 అక్టోబర్ 31న టెహ్రాన్లో జన్మించారు. 7 ఏళ్ల వయసులో ఆయనను యువరాజుగా ప్రకటించారు. 17 ఏళ్ల వయసులో ఫైటర్ పైలట్ శిక్షణ కోసం ఆయన అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని రీస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చి ఆయన తండ్రి ఇరాన్ రాజు మెహ్మద్ రెజా పహ్లవి పదవీచ్యుతుడై దేశం వీడాల్సి వచ్చింది. దీంతో రెజా పహ్లవి తిరిగి స్వదేశం రాలేకపోయారు. అయితే ఇప్పుడు ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష వర్గం రెజా పహ్లవి తిరిగి స్వదేశం రావాలని చాలా కాలంగా కోరుతోంది. ఆయన కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు. గత 12 నెలల్లో ఆయన పొలిటికో వార్తా సంస్థకి ఇచ్చిన 3 ఇంటర్వ్యూల్లో ఖమేనీ పాలనను ఎలా కూలదోయవచ్చో వివరించారు. తాజా ప్రజా తిరుగుబాటుకు ఆ ఇంటర్వ్యూలు కూడా కొంత కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ను వెంటనే వీడండి, వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు భారత్ సహా పలు దేశాల హెచ్చరికలు. ఇరాన్లో ఆందోళనలు ఉధృతమవడం, అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో వెంటనే వెనక్కి వచ్చేయాలని భారత్ సహా పలు దేశాలు ఇరాన్లోనే తమ పౌరులను హెచ్చరించాయి. ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, భారత సంతతి అప్రమత్తంగా ఉండాలి. నిరసనలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి. స్థానిక పరిస్థితులను మీడియా ద్వారా గమనిస్తూ ఉండాలి. అందుబాటులో ఉన్న ఏదో ఒక ప్రయాణ మార్గంలో వెంటనే ఇరాన్ను వీడాలి. భారత దౌత్య కార్యాలయంతో టచ్లో ఉండాలి అని ఇరాన్లోని భారత ఎంబసీ సూచించింది. ఇక భారతీయులెవరూ కూడా ప్రస్తుతం ఇరాన్కు వెళ్లకపోవడం మంచిదని భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. మరోవైపు కెనడా, ఆస్ట్రేలియా సహా మరికొన్ని దేశాలు కూడా తమ పౌరులు వెంటనే ఇరాన్ను వీడాలని, కొత్తగా ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు తమ పౌరులు, విద్యార్థులు సరిహద్దుల ద్వారా స్వదేశంలోకి తిరిగి వస్తున్నారని పాకిస్తాన్ ప్రకటించింది. వైద్య విద్యలో పీజీ చేసినా సర్జరీ చేసే సత్తా లేదు. ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం పలు రకాల సర్జరీలు చేయగలిగేవారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా కత్తి పట్టుకునేందుకు యువ వైద్యుల చేతులు వణుకుతున్నాయని, గైనకాలజీ చేసినా సిజేరియన్ చేయలేని దుస్థితిలో చాలామంది ఉంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. పీజీ పూర్తి చేసిన వైద్యుల్లో 50.5% మంది సొంతంగా సర్జరీ చేసే విషయంలో తమపై తమకే నమ్మకం కలగట్లేదని ఈ సర్వేలో చెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో వైద్య విద్యా ప్రమాణాలు, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మెడికోల మానసిక ఆరోగ్యంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా నిర్వహించిన రివ్యూ మెడికల్ సిస్టమ్ సర్వే 2025లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు చెందిన 2000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్లు, ఫ్యాకల్టీని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సర్వే నివేదికను ఫైమా బుధవారం జాతీయ వైద్య కమిషన్ చైర్మన్కు అందజేసింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వైద్య విద్యలో తక్షణ సంస్కరణలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. వైద్య సేవల విస్తరణకు పీపీపీఏ మేలు. ఆంధ్రప్రదేశ్లో వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ
మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ఓ వివరణాత్మకమైన లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌర్కు రాశారు. దాంతోపాటు పీపీపీ ద్వారా వివిధ సేవలను గరిష్ట స్థాయిలో అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి లేఖ రాయడాన్ని నెహ్రా ప్రస్తావించారు. దానికి అనుబంధంగా రెండో లేఖను రాస్తున్నామన్నారు. వైద్య సేవల డిమాండ్, లభ్యత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి 5 అంశాల్లో న్యూక్లియర్ మెడిసిన్, సంచార వైద్య సేవలు, దంత వైద్య సేవలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను విస్తరించడానికి పీపీపీ విధానం అమలుపై కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. పరికరాలు సమకూర్చడం, అమలు, నిర్వహణ ద్వారా సేవల లభ్యతను పెంచాలని పేర్కొంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు ప్రైవేట్ భాగస్వామి ఆయా సేవలందించడానికి అనుసరించాల్సిన విధానంపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కో అంటే కోట్లు. రాష్ట్రంలో బుధవారం పందెం పుంజులు కత్తులు దూశాయి. బరుల్లో రక్తమూడుతూ తలపడ్డాయి. నిర్వాహకుల వడిలో కోట్ల రూపాయలు రాల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ తొలి రోజే దాదాపు 100 కోట్ల రూపాయల మేర చేతులు మారాయి. భారీ బర్ల వద్ద విందులతో నిర్వాహకులు పందెం రాయుళ్లలో జోష్ నింపారు. రెండో వన్డేలో భారత్పై కివీస్ విజయం. 3 వన్డేల సిరీస్లో సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పోరులో న్యూజిలాండ్ అదరగొట్టింది. బౌలర్ల ప్రతిభకు తోడు అద్భుత ఫామ్లో ఉన్న డారిల్ మిచెల్ అజేయ శతకంతో వాహ్వా అనిపించారు. దీంతో బుధవారం భారత్తో జరిగిన రెండో వన్డేలో కివీస్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. సిరీస్ను 1-1తో సమం చేసింది. నిర్ణాయక ఆఖరి వన్డే ఆదివారం ఇండోర్లో జరుగుతుంది. కాగా 2017 తర్వాత భారత్లో కివీస్ గెలవడం ఇదే తొలిసారి. ముందుగా భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో సత్తా చాటగా కెప్టెన్ గిల్ అర్ధశతకం చేశాడు. క్రిస్టియన్ క్లార్క్కు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 286 పరుగుల స్కోరు చేసి నెగ్గింది. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ సహకరించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా డారిల్ మిచెల్ నిలిచారు. వీటితో గుండె జబ్బులు దూరం. గ్రీన్ టీ, దానిమ్మ రసం, బీట్రూట్ రసం, పసుపు కలిపిన పాలు, వీటితో గుండె రక్తనాళాల్లో అవరోధాలు పేరుకునే పరిస్థితి కుంటుపడుతుంది. అందుకు తోడ్పడే అంశాలు ఈ పానీయాల్లో ఏమున్నాయంటే ఆక్సిజన్ను మోసుకెళ్తూ రక్త ప్రవాహానికి తోడ్పడే రక్తనాళాల్లో కాలక్రమేణా అవరోధాలు పెరిగిపోయి అథెరోస్క్లెరోసిస్ అనే సమస్య తలెత్తుతుంది. క్రమేపీ పేరుకుపోయే కొలెస్ట్రాల్, కొవ్వు లేదా కాల్షియంలు రక్తనాళాలను మూసుకుపోయేలా చేసి రక్తపోటుకు, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తాయి. కాబట్టి ఈ పరిస్థితికి దోహదపడే ఇన్ఫ్లమేషన్, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే ఆహార నియమాలను పాటించాలి. గ్రీన్ టీలోని కాటచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో ప్రధాన అవరోధాలకు దోహదపడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల రక్తనాళాల్లోని అంతర్గత గోడల పనితీరు మెరుగుపడి రక్తనాళాల్లో నమ్యత పెరిగి రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది. దానిమ్మ రసం. దానిమ్మలోని ఫ్యూజికలాజిన్స్, యాంథోసయానిన్స్ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగితే గుండె రక్తనాళాల్లో ఫ్లేక్ నిల్వ తగ్గుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ను కూడా తగ్గిస్తాయి. బీట్రూట్ రసం. ఈ రసంలో నైట్రేట్స్ ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆమ్లంగా మలుచుకుంటుంది. దాంతో రక్తనాళాలు విప్పారి రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రవాహం మెరుగవుతుంది. ప్రతిరోజు బీట్రూట్ రసం తాగడం వల్ల రక్తనాళాల విరుసుతనం తగ్గుతుందని పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 0 మార్కులొచ్చిన నీట్ పీజీ సీటు. నీట్ 2025 పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు అర్హతా శాతాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సవరించింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 40% నుంచి 0%, జనరల్ కేటగిరీకి 50% నుంచి 7% తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 18,000కు పైగా మెడికల్ పీజీ సీట్లు ఖాళీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, 31 మంది మృతి. థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే వంతెన నిర్మాణంలో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ అటుగా వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్పై కుప్పకూలడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. విరాట్ నెంబర్ 1 వన్డే ర్యాంకింగ్స్. ఇటీవల సూపర్ ఫామ్తో చెలరేగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 6వ టైటిల్పై కన్నేసిన భారత్ తొలిపోరులో యూఎస్ఏతో ఢీ. నేటి నుంచే అండర్-19 వరల్డ్ కప్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.